హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈరోజు ట్రిక్ చూద్దాం. అంతకంటే ముందు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే మాత్రం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక సింపుల్ ట్రిక్ చూద్దాం. ఓకే, సో చూడండి ఏమి ఇచ్చాడు. The compound interest on a certain sum of money at a certain rate for 2 years is rupees 1624 and the simple interest on the same sum is rupees 1600. The rate of interest per annum is. సో చూడండి, ఓన్లీ ఈ ట్రిక్ ఎప్పుడు అప్లై అవుతుందంటే 2 ఇయర్స్ కోసం, 2 ఇయర్స్కి అడిగినప్పుడు మాత్రమే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో చూడండి, 2 ఇయర్స్ ఇవ్వాలి, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి. ఓకే, సో ఈ ట్రిక్ ఓన్లీ అప్పుడు మాత్రమే అప్లై అవుతుంది, ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 1600 అయింది 2 ఇయర్స్కి. అంటే 1 ఇయర్కి ఎంత అయినట్టు, 800 అయినట్టు. సో ముందు జస్ట్ ఇది బేసిక్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ట్రిక్ చెప్తాను. సో చూడండి, 800 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అసలు డిఫరెన్స్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకేంటి, ప్రతి ఇయర్ సేమ్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి ఇయర్ మనకి సేమ్ ఉంటుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ కూడా ఫస్ట్ ఇయర్ రెండు సేమే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 800 అనుకోండి, ఇప్పుడు 800 సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, అలా అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 800 అవుతుంది అనమాట. ఓకేనా? కానీ సెకండ్ ఇయర్ ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 800 అవుతుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది చూడండి, 1624 అయింది. అంటే 800 ఇంకొక ఎంత అయింది, సెకండ్ ఇయర్ వచ్చేసి 824 రూపీస్ అయిందనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి, యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ప్రతి ఇయర్ సేమ్ ఉంటుంది, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం వేరీ అవుతుంటుంది, అలా పెరుగుతూ వెళ్తుంది. ఎలా పెరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, 24 పెరిగింది, అవునా? సో ఈ 24 ఏంటంటే ఈ 800కి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు 800 వచ్చింది ఫస్ట్ ఇయర్. ఓకే, సో సెకండ్ ఇయర్ కూడా 800 రావాలి. కానీ 24 ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ వచ్చింది కదా ఫస్ట్ ఇయర్, దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు 824 అయింది. ఆ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే 800 కాకుండా, ఓకే, 800 కాకుండా ఎంత యాడ్ అవుతుంది మనకి, ఈ 824కి ఇంట్రెస్ట్. ఈ 824కి ఎంత ఇంట్రెస్ట్ వస్తే అంత యాడ్ చేస్తారు మళ్ళీ 800కి. ఇక్కడ ఎంత యాడ్ చేశారు, 24 యాడ్ చేశారు. అంటే 24 ఎంతకు వచ్చినట్టు ఇంట్రెస్ట్, 800కి 24 రూపీస్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది, 800 కాకుండా ఇంకా 824 రూపీస్కి ఎంత వస్తుందో ఇంట్రెస్ట్, దాన్ని యాడ్ చేస్తారు. ఓకే, సో ఇది జస్ట్ బేసిక్ కాన్సెప్ట్, ఇది కంపల్సరీగా తెలియాలి. సో ఇప్పుడు జస్ట్ మనం సింపుల్గా ట్రిక్ గురించి మాట్లాడుకుంటే వెంటనే సాల్వ్ చేయడానికి ఏంటంటే ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఏం లేదు, ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 1600 ఇచ్చాడు, రైట్? 1600 ఏం చేస్తాం అంటే హాఫ్ చేస్తాం. హాఫ్ చేస్తే ఎంత వచ్చింది, 800 వచ్చింది, రైట్? హాఫ్ చేస్తే 800 వచ్చింది. ఓకే, సో డినామినేటర్లో 800 వేసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఎంత ఉంది ఎక్స్ట్రా, 1600కి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 24 ఉంది. సో ఆ 24ని న్యూమరేటర్లో వేసుకుంటాం అంతే. అంటే 800కి 24 ఇంట్రెస్ట్ అవుతుంది, అంటే ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంతే. సో 800కి 24 అంటే 100కి బై 8 3, సో 3% అనమాట. సో అర్థమైంది అనుకుంటాను. 800కి 24, 100కి కావాలంటే బై 8 చేస్తే 100 వస్తుంది, అంటే 24/8 3%. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. సో ఏం లేదు, డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుంది, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వస్తుంది, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంతకంటే ఏం లేదనమాట. ఓకే, సో చూడండి, ఈ ట్రిక్ ఓన్లీ ఇప్పుడే అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి, 2 ఇయర్స్ ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 40.80 అని, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 40 అని. సో ఏం చేయాలని చెప్పాను, 2 ఇయర్స్ అప్లై అయినప్పుడు మాత్రమే. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సో ఏం చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్కి బై 2 ఎంత, 20, రైట్? 20కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత ఎక్స్ట్రా ఉంది, 0.8 ఎక్స్ట్రా ఉంది, 0.8 ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి,
20కి 0.8 ఓకే. ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కుంటాం? 100కి కనుక్కుంటాం. సో, 20 ఇంటూ 5 చేస్తే 100 వస్తుంది. సో, 5 ఇంటూ 0.8 చేస్తాం. ఎంతొస్తుంది? 4% వస్తుంది. 5 ఇంటూ 0.8 ఎంత? 4. ఎందుకు 4తో ఇంటూ చేసాం? ఎందుకు 5తో ఇంటూ చేసాం? 5 ఇంటూ 20 100. సో, డినామినేటర్లో 100 అవుతే 5 ఇంటూ 0.8 4. సింపుల్ అనమాట. ఓకే. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని కనుక్కోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిస్తే ఆటోమేటిక్‌గా సమ్ కూడా కనుక్కోవచ్చు. ఓకే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.